ఓకే. ఈరోజు మనం టోటల్‌గా చేసిన ట్రేడ్స్ అండి ఆల్మోస్ట్ 9 ట్రేడ్స్ చేసాము. ఆల్మోస్ట్ 9 ట్రేడ్స్ చేసాము. 9 ట్రేడ్స్ అన్నీ కూడా మనం స్కాల్పర్స్ కాబట్టి స్కాల్ప్ ఎంట్రీసే చేస్తూ వచ్చాము. అండ్ ఇన్ బిట్వీన్ ఒక స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ట్రేడ్స్ కొన్ని చేసాము. అండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ కొన్ని చేసాము. టోటల్‌గా మనం ఆల్మోస్ట్ 8 టు 9 ట్రేడ్స్ చేసాము. 9 ట్రేడ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మినిమం స్కాల్ప్ ఎంట్రీ 20-30 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ ట్రేడ్స్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. అండ్ ఈ ట్రేడ్ 30 పాయింట్స్ వచ్చింది మన ఫస్ట్ ట్రేడ్. ఈ ప్రతి ట్రేడ్ కూడా లైవ్‌లోనే ఇవ్వడం జరిగింది ఈరోజు. ప్రతిరోజు లైవ్‌లోనే ఇస్తుంటాము. బేస్డ్ ఆన్ ఈరోజు గుడ్ ట్రేడ్స్ వచ్చింది. మార్కెట్ ట్రెండీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ ట్రేడ్ 30 పాయింట్స్ వచ్చింది. అండ్ ఇది రీ ఎంట్రీ అండ్ సెకండ్ ట్రేడ్. ఇది ఒక 20 పాయింట్స్ వచ్చింది. అండ్ ఇది థర్డ్ ట్రేడ్ ఇందులో కూడా 30 పాయింట్స్ వచ్చింది. అండ్ ఈ ట్రేడ్ మాత్రం మనము 100 పాయింట్స్ 50-100 అండ్ ఈ ట్రేడ్ 50-100 పాయింట్స్ అని ముందుగానే చెప్పడం జరిగింది. అండ్ వెయిట్ చేయని తర్వాత బుక్ చేయడం జరిగింది. ఒక 50 పాయింట్స్ అనేది మనమైతే బుక్ చేసాము. బట్ మార్కెట్ 100 పాయింట్స్ వరకు వెళ్తుందని గ్యారంటీ. ఆల్మోస్ట్ 90 పాయింట్స్ అయితే వచ్చింది ఈ ట్రేడ్. ఓకే, 90 పాయింట్స్ డన్. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ రీటెస్ట్ అయిన తర్వాత రీ ఎంట్రీ. ఈ ట్రేడ్లో కూడా 50 పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం. మినిమం 20-30 పాయింట్సే మన టార్గెట్స్ ఎప్పుడు కూడా. అండ్ టార్గెట్ లెవెల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మినిమం 40 పాయింట్స్ అయితే వచ్చింది ఈ ట్రేడ్లో. 20 పాయింట్స్ అయితే బుక్ చేసి ఉంటారు. అండ్ ఈ ట్రేడ్స్ 50 పాయింట్స్ టార్గెట్. ఓకే, టార్గెట్ అచీవ్ అయిందా లేదా? టార్గెట్ ఈస్ అచీవ్డ్. 50 పాయింట్స్ అయితే వచ్చేసింది మనకి ఈ టార్గెట్లో. కాకపోతే ఇక్కడ వరకు మనకి ఎన్ని పాయింట్స్? 20 పాయింట్స్ అనేది స్కాల్ప్ ఎంట్రీ. స్కాల్ప్ అయితే బుక్ చేయడం జరిగింది 20 పాయింట్స్. అండ్ ఫైనల్ మన టార్గెట్ అయితే 50 పాయింట్స్ వరకు వెళ్తుంది అనేది మన టార్గెట్. అండ్ వన్ మోర్ ఎంట్రీ ఇక్కడ. ఇది కూడా 50 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ జోన్ అనేది ఉంది మనకు. ఇండెక్స్లో జోన్ ఉంది. ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే మనకు పాయింట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ చెప్పాలంటే ఆ జోన్ బ్రేక్అవుట్ అయినాకనే మన ఎంట్రీ ప్లానింగ్. ఇక్కడ మళ్ళీ మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. మరి ఏమవుతుందో చూద్దాం. జోన్ ఏంటి? ఇది. ఎస్, ప్రీమియం. ఇది ఇండెక్స్ చార్ట్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఏదైతుందో ఈ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ వరకు మూవ్మెంట్ బాగా వెళ్ళింది. ఈ 1 మినిట్ క్యాండిల్ 2 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రీమియం మళ్ళీ డ్రాప్ అయింది. అది మన స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ అది కాదు, మెయిన్ టార్గెట్ వచ్చి ఇక్కడ వరకు అని చెప్పడం జరిగింది. హోల్డ్ చేసుకుంటారు. ఓకే, వన్స్ అగైన్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఈ ర్యాలీ, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మన ఫైనల్ టార్గెట్. ఇక్కడ వచ్చే ప్రీమియం టార్గెట్. ఓకే, ఇది అండ్ ఇది టార్గెట్ కూడా 50 పాయింట్స్. అండ్ ఇంకొక 2 ట్రేడ్స్ పీఈలో చేసాము. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ట్రేడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. ఫస్ట్ ఈ జోన్ బ్రేక్అవుట్. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ జోన్ 20 పాయింట్స్ జోనా, సింపుల్గా 10 పాయింట్స్ జోన్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ప్రాఫిటబుల్ మూవ్స్ అనేది వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
యెస్. ఆల్మోస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండగానే మనకు టార్గెట్స్ కూడా వచ్చింది. లైవ్ అయితే ఇప్పుడే జస్ట్ క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఈ పాయింట్ వరకు రీచ్ అయ్యేంత వరకు మన టార్గెట్. నౌ రీటెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ చేసి మళ్ళా వస్తుంది. అప్పుడు చూద్దాం ఎంతవరకు వెళ్తుందని. యెస్. యెస్. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ కంప్లీట్. డన్. సీ కళ్ళ ముందరే లైవ్‌లో టార్గెట్ డన్. ఓకే. ఈ జోన్ ఏదైతే అనుకున్నామో ఈ జోన్ క్లియర్‌గా బ్రేక్‌ఔట్. లోయర్ నుంచి అప్పర్ సైడ్ ఈ జోన్ బ్రేక్‌ఔట్ అవుతాయి. వన్స్ ఈ జోన్ కూడా బ్రేక్‌ఔట్ అయితే నెక్స్ట్ మూవ్ ఎంతవరకు డిసైడ్‌మెంట్ లేదు. నెక్స్ట్ స్టాప్ లాస్ నియరెస్ట్ స్టాప్ లాస్ అయితే ఏమి డ్రా చేయలేదు. అండ్ మనకి 50 పాయింట్స్ అయితే కంప్లీట్ లైవ్‌లోనే. లాస్ట్ ట్రేడ్ ఎక్స్‌ప్లనేషన్ దిస్ వాస్ ద లాస్ట్ ట్రేడ్ ఎక్స్‌ప్లనేషన్. అండ్ నెక్స్ట్ పీఈ ట్రేడ్స్. ఓకే. 2 స్మాల్ ట్రేడ్స్. ఇది ఫస్ట్ ట్రేడ్ మనకు ఆల్మోస్ట్ 48 పాయింట్స్ 50 పాయింట్స్ దాకా వచ్చింది. అండ్ స్కాల్ప్ అంటే 20 పాయింట్స్. స్కాల్ప్ అంటే 20 పాయింట్స్. స్కాల్ప్ అంటే 20 పాయింట్స్. ఇది పీలో ఓన్లీ 2 ట్రేడ్స్ చేసాము రివర్సల్స్లో. అండ్ ఈ ట్రేడ్ కూడా కంప్లీట్. వన్స్ అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ జోన్ అబౌవ్ మార్కెట్ వెళ్ళిందంటే ఇంకా ఈ ట్రేడ్ 100 పాయింట్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఓకే. ఆల్మోస్ట్ క్లోజ్ రివర్సల్. ఈ రివర్సల్ ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ వెళ్ళొచ్చు.